హలో స్టూడెంట్స్ అందరికీ. సో, ప్రీ ఫైనల్స్‌తో బిజీ ఉన్నట్టున్నారు కదా! సో, బయాలజీ ఎగ్జామ్ రేపే ఉంది కదా! సో, కొన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ ఇస్తాను. సో, మీ ప్రిపరేషన్ కొంచెం పాజ్ చేసేసి ఈ ఇంపార్టెంట్ క్వెషన్స్ ఫస్ట్ అయితే చదివేసేయండి. సో, ఫస్ట్ వచ్చేసరికి లాంగ్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం నాన్న. ఎక్స్‌పెరిమెంట్స్ నుంచి మోల్స్ ఎక్స్‌పెరిమెంట్, హాఫ్ లీఫ్ ఎక్స్‌పెరిమెంట్ ఉంటది కదా నాన్న! కార్బన్ డయాక్సైడ్ ఈస్ నెసెసరీ అనేసి. సో, ఈ ఎక్స్‌పెరిమెంట్ చూసుకోండి ఒకసారి. మళ్ళీ ఇంకొకసారి ఆక్సిజన్ ఈస్ రిలీజ్డ్ ఫ్రమ్ ఫోటోసింథసిస్ అనేసి ఒకటి హైడ్రిల్లా ప్లాంట్ ఎక్స్‌పెరిమెంట్ ఉంటది. అండ్ దాంతో పాటు సన్‌లైట్ ఈస్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్. సో, ఈ ఫోటోసింథసిస్ ఎక్స్‌పెరిమెంట్స్ చూసుకోండి నాన్న. అండ్ దాంతో పాటు మీకు ఈస్ట్‌లో బడ్డింగ్ కానీ, లేకపోతే రైజోపస్ స్పోర్స్‌ది బ్రెడ్ మౌల్డ్ ఎక్స్‌పెరిమెంట్ కానీ, అవి కూడా ఒక్కసారి చూసుకోండి. అండ్ యాక్షన్ ఆఫ్ సలైవా ఎక్స్‌పెరిమెంట్ కూడా ఫ్లోర్ పైన ఒకసారి చూసుకోండి నాన్న. అండ్ ఇంకా టాపిక్స్ వచ్చేసరికి నాన్న స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ, నెఫ్రాన్, హార్ట్, బ్రెయిన్ ఇవి చూసుకోండి ఒకసారి. అండ్ ఆల్సో ఎకలాజికల్ పిరమిడ్స్, న్యూరాన్ స్ట్రక్చర్, నెఫ్రాన్ స్ట్రక్చర్ అండ్ 4 R's ఉన్నాయి కదా నాన్న. ఇవి కవర్ చేసుకుంటే సేఫ్ సైడ్ ఉంటుంది మనకి లాంగ్ ఆన్సర్స్ రాయడానికి. అండ్ ఆల్సో 4 మార్క్స్‌కి వచ్చేసరికి నాన్న డిఫరెన్స్ బిట్వీన్ ఆర్టరీస్ అండ్ వీన్స్ ఇలాంటివి, అండ్ రెన్యూవబుల్, నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్‌కి డిఫరెన్స్, ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే ఏంటి, ఆల్వియోలైకి గ్యాసియస్ ఎక్స్చేంజ్‌కి ఎలా డిజైన్ చేశారు, అండ్ స్మాల్ ఇంటెస్టైన్‌లో విల్లై ఎలా హెల్ప్ అవుతుంది, అండ్ ఆల్సో మనకి సెకండ్ గట్ అనేసి గట్‌ని సెకండ్ బ్రెయిన్ అనేసి ఎందుకంటారు, ఇవన్నీ క్వెషన్స్ కూడా ఒకసారి చూసుకొని పెట్టుకోండి. ఇందులో నుంచి మాక్సిమం 4 మార్క్స్‌లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది నాన్న. అండ్ వచ్చేసరికి 2 మార్క్స్ ఇంపార్టెంట్. టాప్ 10 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వెషన్స్ వచ్చేసరికి నాన్న మనకి 120/80 అంటే ఏంటి బ్లడ్ ప్రెషర్‌లో, అండ్ ఆల్సో మోనోహైబ్రిడ్ క్రాస్‌లో మనకి రేషియోస్ ఉంటాయి కదా నాన్న. సో, ఆ రేషియోస్ కూడా మోనోహైబ్రిడ్ క్రాస్‌లో, డైహైబ్రిడ్ క్రాస్‌లో కూడా ఫినోటైపిక్ రేషియో కూడా ఇంపార్టెంటే నాన్న. అండ్ దాంతో పాటు మనకి ఇంకొకటి ఫర్మెంటేషన్, లాక్టిక్ యాసిడ్ ఈ ఎండ్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా ఎనరోబిక్ రెస్పిరేషన్‌లో, ఇవి కూడా ఇంపార్టెంట్. అండ్ దాంతో పాటు హార్ట్‌లో వచ్చేసరికి వాల్వ్స్ ఉంటాయి కదా నాన్న. బైకస్పిడ్ వాల్వ్, ట్రైకస్పిడ్ వాల్వ్ ఇవి ఎక్కడ సైడ్ ఉంటాయి అనేసి అవి, ప్లస్ సాయిల్ ఎరోషన్ అండ్ ఫీమేల్ ఫీటిసైడ్ కోసం మీరు అవేర్నెస్ తేవడానికి కోసం అనేసి స్లోగన్స్ రాయమని అడగచ్చు. అండ్ వాటర్ కన్జర్వేషన్‌కి స్లోగన్స్ రాయమనేసి అడగచ్చు. అండ్ ఫిష్ ఇంకా ఫ్రాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ చేస్తాయి కాబట్టి ఎక్కువ స్పర్మ్స్ అయితే రిలీజ్ చేస్తాయి ఇన్ ద వాటర్ కాబట్టి. సో, అది ఎందుకు అనేసి అడిగే ఛాన్సెస్ ఉంది. అండ్ కొన్ని టాపిక్స్ లైక్ హరితహారం, ఇంకా స్వచ్ఛ భారత్ ఇలాంటివి, బేటీ బచావ్, బేటీ పడావ్ ఇట్లాంటి జనరల్ కాన్సెప్ట్స్ పైన కూడా మిమ్మల్ని అడిగే ఛాన్సెస్ ఉంటుంది. సో, కొంచెం ప్రిపేర్డ్ అయ్యి ఉండండి. అండ్ ఇవి అయితే మనకి మోస్ట్ కామన్ ఇంపార్టెంట్ క్వెషన్స్ నాన్న. సో, ఇంకా ఇంపార్టెంట్ క్వెషన్స్ వాటి ఆన్సర్స్ అన్నీ కూడా నేను లైవ్‌లో డిస్కస్ చేస్తున్నాను. సో, అస్సలు డిలే చేయకుండా లైవ్ వినేసేయండి. లైవ్‌లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మొత్తం అయితే మనము డిస్కస్ చేసేద్దాము. సో, ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్ నాన్న. మీ ప్రీ ఫైనల్స్ మొత్తం దద్దరించేసేయండి. అండ్ మీరందరూ కూడా స్మార్ట్ కిడ్స్ కాబట్టి ఆ కాన్ఫిడెన్స్‌తో మంచిగా ఎగ్జామ్ రాసేసి ఫుల్ మార్క్స్ స్కోర్ చేసేసుకోండి నాన్న. విష్ యూ ఆల్ గుడ్ లక్.